వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ ఎగరుడి గ్రామస్తులు త్రాగునీటి పాఠశాల భవనం రోడ్డు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా అధికారులు ఎగరుడి గ్రామంలో పర్యటించి మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గెమ్మెల్లి రామారావు, రాములు, పాంగి భాస్కర్ రావు మాట్లాడుతూ అల్లూరు జిల్లా హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ ఎగుడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేశారు. పాఠశాల భవనం లేక రేకు షెడ్యూల్లో మాత్రమే విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని, ఎండాకాలం ఊట నీరు ఇంకిపోవడం వల్ల త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గృహ నిర్మాణం చేయాలంటే రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక, మెటీరియల్ తెచ్చుకోలేక, ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్భిణీ స్త్రీలకు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 108 వాహనం రోడ్డు బారినందున రాలేకపోతుంది. మా యొక్క సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు పర్యటించి మా సమస్యలను తీరుస్తారని కోరుతున్నాము. కార్యక్రమంలో గెమ్మెలి రామారావు, రాములు, పాంగి భాస్కరరావు, పిసా ఉపాధ్యక్షుడు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం పాతకోట పంచాయతీ హుకుంపేట మండలం అల్లూరు సీతారాం డిస్టిక్ పాడేరు. మాకు పిఎం జర్మనీ కింద అని మాకు సెంట్రల్ నుంచి రోడ్డు మంజూరు అయ్యడం జరిగింది. ఇప్పటి వరకు మంజూరు అయ్యింది. మీకు 1 మంత్లో కానీ 2 మంత్లో కానీ రెడీగా శాంక్షన్ అయిపోతుంది. బీట్ రోడ్డు మీకు శాంక్షన్ అయింది, రెడీగా మీకు వచ్చేస్తుందని చెప్పడమే తప్ప గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా మాకు స్పందన ఇవ్వట్లేదు. కాబట్టి తొందరగా మాకు ఏఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ తొందరగా చర్య తీసుకొని పిఎం జర్మనీ కింద బీట్ రోడ్డు ఇమీడియట్గా మాకు ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందని మేము సంతోషపడుతున్నాము. అలాగే మాకు ఇందిరా మిల్ అలాంటి పిఎం జర్మనీ హౌస్ కూడా ఇచ్చారు. అది కష్టపడి ఇప్పటివరకు రోడ్డు బాగలేకపోవడం వల్ల బండ్లు కూడా కొంచెం తీసుకురావడానికి ఇబ్బంది అయిపోతుంది. తొందరగా బీట్ రోడ్డు మాకు మంజూరు చేసి తారు రోడ్డు మాకు వేయవలసిందిగా అలాగే జిల్లా కలెక్టర్కి, అలాగే పిఓ గారికి కూడా మనవి చేస్తున్నాను. సార్, మీరు దయచేసి అంటే వీడియో మరి ఇక్కడ వచ్చి తీస్తున్నారు ఎవరైనా మాకు తెలియదు, కానీ తొందరగా మాకు బీట్ రోడ్డు వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మా గ్రామస్తులందరూ, నేను ఒకటినే కాదు. అలాగే ఈ స్కూల్ బిల్డింగ్ కూడా మాకు పిఎం జర్మనీ కింద మాకు మంజూరు అయ్యింది. అవ్వడం వల్ల ఏంటంటే మా పిఎం జర్మనీ కాదు, నాడు నేడు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు టీడీ ప్రభుత్వం రావడానికి సరే ఆపేసాము, ఆగిపోయింది, మాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎప్పటి వరకు మాకు స్కూల్ బిల్డింగ్ తయారవుతుందో తెలియదు. వర్షం వచ్చేటప్పుడు మాకు పిల్లలకి బయట కూర్చోబెట్టడానికి ఇబ్బంది అయిపోతున్నాం. లోపల కూర్చుంటూ కూడా వర్షం చినుకులు పడుతుంటే కూడా ఇంకా మాస్టర్ చెప్పడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నారు. కాబట్టి తక్షణమే చర్య తీసుకొని మాకు స్కూల్ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ నుంచి కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీపీలు కానీ, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ చర్య తీసుకొని మా మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే జిల్లా పరిధిలో ఉన్న జడ్పీటీసీలు కానీ మీరందరూ కూడా చర్య తీసుకొని చీఫ్ మినిస్టర్ గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ అందించేలాగా మాకు తొందరగా మంజూరు చేసి మాకు స్కూల్ బిల్డింగ్ కూడా మాకు పూర్తి అయ్యేలాగా మాకు అవకాశం ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం, మా గ్రామస్తులందరూ కూడాను. అలాగే రోడ్డు అయితే లేకపోవడం వల్ల మా గ్రామస్తులు ఏం చేస్తున్నామంటే, గర్భిణీ స్త్రీలు కానీ, ఒక మనిషి కానీ, మొన్న అయితే పాము కాటు జరిగినప్పుడు ఏం జరిగిందంటే 108 100కు ఫోన్ చేస్తే బండి లేకపోవడం వల్ల బైక్ మీద తీసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తీసిన వాళ్ళు అడ్మిషన్ చేశాము. కనీసం అసలు స్పందన కూడా లేదు. 104 కానీ 108 కానీ రోడ్డు తొందరగా మాకు గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని వెంటనే మాకు బీట్ రోడ్డు వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. పిఎం జర్మనీ కింద ఇప్పటి వరకు మాకు రోడ్డు శాంక్షన్ అయింది. రంగసర టు
పాతకోట పంచాయతీ చూడవరకు అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కూడా మాకు రోడ్డు మంజూరు కాలేదు. కాబట్టి తక్షణమే చర్య తీసుకొని మాకు బీట్ రోడ్డు మంజూరు చేయవలసిందిగా అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి, అలాగే ఎమ్మెల్యేలకి నా నమస్కారం తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. వాటర్ సమస్య గురించి కూడా పరిష్కారం చేయమని చెప్పు. ఇంతటితో నాది అల్లూరి జిల్లా ఎగరూడి గ్రామము, పాతకోట పంచాయతీ, ఉక్కంపేట మండలము. ఇప్పుడు ఇక్కడ అందరికి నమస్కారం చేస్తూ ఇక్కడ ఊరి సమస్య, కొన్ని సమస్యల మీద చాలా చిక్కుబడిపోయి ఉన్నాము. అది అధికార పరంగా మెసేజ్ రూపకాల్లో తెలియజేయడానికి ఈ వీడియో చేసుకుంటున్నాము. మాకు మరి టీవీ వాళ్ళు మా అదృష్టం ఏంటో తెలియదు కానీ ఈ చాలా ఎత్తు ప్రదేశాల్లో వచ్చి ఇలాగ మాకు రికార్డు చేస్తూ మరి మిగతా అధికారులు, పెద్ద అధికారులకు తెలియజేస్తామనేసి చెప్పడం చేత మేము ఇలా వచ్చాము. ఫస్ట్ సమస్య మా ఊర్లోని ఇప్పుడు నాడు నేడు కింద ఈ స్కూల్ శాంక్షన్ అయ్యింది. అది పూర్తి కంప్లీట్ కాలేదు. అక్కడ మెటీరియల్స్ మాత్రం మొత్తం టోటల్ అలాగ వచ్చేసింది. ఎల్ఈడి టీవీలు, ఈ పాలరాయిలు, తర్వాత టేబుళ్ళు ఇలాగ మొత్తం వచ్చాయి. ఇన్ని మెటీరియల్స్ వచ్చాయి కానీ ఈ స్కూల్ కంప్లీట్ ఇప్పుడు దాకా అవ్వలేదు. దాని గురించి పై అధికారులు, పెద్దవాళ్ళు, గౌరవనీయులు, పిఓ గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అలాగే మరి అలాగే ఇలా రాజకీయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కూడా అందరూ మాకు కొంచెము చూసి ఈ మారుమూల ప్రాంతంలో కొండ ప్రాంతంలో వట్టి చెట్లు పెద్ద పెద్ద చెట్లు దగ్గటి చిన్న చిన్న భూముల దగ్గటి అక్కడ సాగు చేసి మేము తింటున్నాము. మా విషయాన్ని గమనించి దయచేసి మాకు ఈ స్కూలు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ ఒకటి కంప్లీట్ దానికి ఎందుకు ఆగిపోయింది, దానికి ఒక ప్రాబ్లమ్స్ మాకు కావాలి. తర్వాత వాటర్ సమస్య గురించి కావాలి. తర్వాత రోడ్డు ఒకటి కావాలి. ఇప్పుడు ఈ వాటర్ సమస్య అయితే పంచాయతీ గ్రామ సభ పెట్టినప్పుడు నేను పీస ఉపాధ్యక్షుడిని పెట్టినప్పుడు అక్కడ సందనాల్లో విఆర్ఓ గారు మాకు కంప్లీట్ ఇచ్చిన విధానంగా పంచాయతీ వాళ్ళు అందరూ మాకు తీర్మానం ఇచ్చారు. ఇచ్చిన ఎడల ఓన్లీ ఈ సంబంధిత ఏది డ్రమ్ అంటారు తమ్ముడు, ఏంటంటారు అది, ఈ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. తర్వాత ఇక కొద్దిగా ఇసుక ఒక 3 బ్యాగులు సిమెంట్ ఇచ్చారు. అంత నుంచి ఈ కట్టడానికి ఈ వరకు ఆపేశారు. మాకు మార్నింగ్ పూట నుంచి ఈవినింగ్ దాకా అసలు వాటరే రావటం లేదు. అంత బురద నీళ్ళు వచ్చేస్తుంది. కొంచెం వర్షం పడితే అక్కడ నుంచి కాలువ నుంచి వచ్చే నీళ్ళు అది కలుకు నీళ్ళు అలాంటిదానికి మేము తాగుతున్నాము. దయచేసి మా బాధను ఆలోచించి పెద్దలందరూ మా గురించి ఒకసారి ఆలోచించి మాకు డెవలప్ చేయాలనేసి నా కోరిక. ఉంటాను సార్. ఇప్పుడు నా పేరు రాములండి. ఎగరోడ్డి గ్రామం, పాతకోట పంచాయతీ, అల్లూరు జిల్లా, ఉక్కంపేట మండలము. మన రోడ్డుకి సంబంధించిన కార్యక్రమం కానీ, మన ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమం, విద్య, వైద్య అన్ని రంగంలో సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి ఏఎస్ అధికారికి ఆప్సాలకు చెప్పిన స్పందన మాకు సరిగా జరగట్లేదండి. అందునిమిత్తము మాకు సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పిఓ గారిని, కలెక్టర్ గారిని మా ఊరికి వచ్చి కొన్ని సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. మా యొక్క సమస్యలను మనం పరిష్కారం చేయటానికి మరి మీరే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలు మీరు తప్పకుండా పర్యవేక్షణలో మీరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అయితే నేను మరి ఇంతకుముందు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నేను ఒక అటెండర్గా పనిచేస్తున్నాను. మరి DTW కానివ్వండి, తర్వాత పిఓ గారు కానివ్వండి, మన తర్వాత మళ్ళీ జైలు డీన్ ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సరైన సమస్యలు పరిష్కారం చేయడం అన్ని కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మరి 2,48,00,000 కూడా శాంక్షన్ అయిందని ఒక
స్కూల్ కోసం తర్వాత మరి రోడ్డు కోసం అని చెప్పడం జరిగిందండి. దీనికి మరి కట్టుకోలేక లేకపోతే లేని ఇంకో పక్షంలో దానికి సరైన సమస్యలు తీర్చలేక ఏ నిమిత్తం ఆగిపోయింది దానికి కూడా పరిష్కారం కావాలని మేము కోరుకుంటూ మేము మాట్లాడుతున్నాము. ఇది స్పందించాలని మీకు సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ అవకాశం